హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులకు వెరిఫికేషన్ అయితే వెళ్ళారు. చాలామంది అభ్యర్థులు అయితే వాళ్ళకి కాల్ లెటర్ రాలేదు. అదేవిధంగా ఎస్ఎంఎస్లు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్స్ అనే దానికి సంబంధించి వెళ్ళి వచ్చినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఈ విధంగా తెలియజేసుకుంటారు. పర్సనల్ కాల్స్, అదేవిధంగా మెసేజెస్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో టోటల్గా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, 10 మందికి యూజ్ అవుతుంది. ఓకేనా గాయస్? ఈ ఇన్ఫర్మేషన్ని ముందు వరకు తెలియజేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి మీ అందరికీ త్వరగా అందుతాయి. ఓకే, రైట్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొదటి రెండు వెరిఫికేషన్స్ ఏవైతే జరిగాయో విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. చాలామంది అభ్యర్థులు వచ్చేసి ప్రధానంగా వెరిఫికేషన్కి వచ్చేసిన తర్వాత మాకు కాల్ లెటర్ వస్తుంది కదా, మెసేజ్ అయినా రాబోతుంది కదా అని చెప్పి ఆ ఆలోచనలో ఉన్నారు. అని కొంతమంది అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే అతనికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థికి రాకుండా తక్కువ మార్క్స్ వచ్చిన అభ్యర్థికి కాల్ లెటర్, మరి ఫస్ట్ లిస్ట్లోని నేమ్ అన్నీ సేమ్ టు సేమ్ క్యాస్ట్ టోటల్ యాజువల్లీగా అన్నీ ఇచ్చేసారు. ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఓకేనా గాయస్? కాబట్టి మీరు చేయాల్సిన పని అయితే మీకు ఖచ్చితంగా 70% మార్క్స్ ఉన్నాయి, 50 అబవ్ ఉన్నాయి మాకు మార్క్స్. ఖచ్చితంగా మా క్యాస్ట్లో మాకు కాకుండా వేరే వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పి మీరు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు విజయవాడ హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి తాడో పేడో తెలుసుకోవచ్చు. ఓకే, మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి జీడీ ఆఫీస్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, లేదా పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేసినా కూడా వాళ్ళేమో మాకు తెలియదు, మీరు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆ యొక్క ప్రాపర్ లిస్ట్ పరంగానే వాళ్ళు మీకు కాల్ అయితే చేస్తారు, మెసేజ్ అయితే పెడతారండి. ఓకేనా? కాబట్టి మీరు డైరెక్ట్గా విజయవాడ హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, అదేవిధంగా కొంతమంది అభ్యర్థులకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ని కూడా క్లారిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రమేష్ యాదవ్ గారు, నాకు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది కానీ జేడీ ఆఫీస్లో కలిస్తేనేమో నేమ్ లేదు అంటున్నారు బ్రో, ఏం చేయాలంటున్నారు. అదేవిధంగా గుడ్లూరు సంతోష్ గారు, ఎవరికి పోస్టింగ్ ఆర్డర్ ఇస్తున్నారో డిస్ప్లే చేశారో చేయకపోతే కలెక్టరేట్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అంటున్నారు. కలెక్టరేట్ వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా ఏం నో యూజ్ అండి. తీసుకుంటారు, పక్కన చెత్త బొట్టు ఉంటుంది, అందులో ఇసిరేయచ్చు. స్పందన కార్యక్రమం, అదేవిధంగా 1902 సీఎం కార్యాలయం కాల్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. డైరెక్ట్గా ఒకరు ఇద్దరు కాకుండా ఒక గ్రూప్గా వెళ్తే యూజ్ అవుతుంది అని నా అభిప్రాయము. 50 మంది 60 మంది కలిసి వెళ్ళినట్లయితే ఏదైనా ప్రయోజనం జరగవచ్చు. మీడియా కూడా వస్తుంది, తద్వారా ఏదైనా జరిగేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఎవరిని రెచ్చగొట్టే మాటలు కాదు, ఏమీ లేదు, జస్ట్ ఒక సజెషన్ ఇస్తున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డర్స్, మీ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉందో అది పెట్టండి, ఏం పర్వాలేదు. ఓకేనా? ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళ మిడిల్లో వచ్చి జాయిన్ అయినట్లున్నారు. సెకండ్ లిస్ట్లో క్యాస్ట్ వైజ్ వెరిఫై చేసి, ఓకేనా గాయస్? ఇలా అభ్యర్థులు వచ్చేసి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఆల్మోస్ట్ చాలామంది ప్రాబ్లం కూడా ఇదే విధంగా ఉంది. కర్నూలు వెరిఫికేషన్ అయ్యింది, ఆర్డర్ రాలేదంటున్నారు. వెరిఫికేషన్ అయిన వాళ్ళకు కూడా జాబ్ ఆర్డర్స్ ఇంకా లేదు. కర్నూలు జీడీ ఆఫీస్లో అడిగితే లేదంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా కూడా రాలేదు బ్రో, ఏం చేయాలంటున్నారు. డైరెక్ట్గా మీరు 1902 కాల్ చేయండి. అనే విధంగా స్పందన కార్యక్రమంలో కూడా తెలియజేయండి. అదే డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి గాయస్. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లంతో ఎవరైతే ఫేస్ అవుతున్నారో అభ్యర్థులంతా ఖచ్చితంగా హెడ్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. అక్కడ మీ డౌట్ని అయితే 100% క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గాయస్.